ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ట్రెండీ లుక్స్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ విజయలక్ష్మి. ముందుగా అందరికీ, నా ఫ్రెండ్స్కి, సబ్స్క్రైబర్స్కి, అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీకు అరిసెలు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తానండి. దానికోసం 1 కేజీ బియ్యాన్ని 15 గంటలు లేదా 24 గంటలు నానబెట్టుకోవాలి. మీ ఇష్టం అండి, బియ్యం ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ బియ్యానికి ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, మనం చేసే పద్ధతిలో గనుక చేస్తే అరిసెలు అనేటివి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో. ఓకే అండి, ప్రాసెస్ చూసేద్దామా. ఈ బియ్యాన్ని 24 గంటలు నానబెట్టుకుంటున్నానండి. దానికోసం 12 గంటలకు ఒకసారి వాటర్ని చేంజ్ చేసుకోవాలి. వాటర్ని చేంజ్ చేయకపోతే బియ్యం పుల్లటి వాసన వస్తాయి. సో ఖచ్చితంగా వాటర్ ఇలా చేంజ్ చేయాలి. 24 గంటల తర్వాత ఇలా ఒక బట్టపై వేసి కాస్త ఆరబెట్టాలి. ఎక్కువగా ఆరనివ్వకూడదు, కాస్త తడిగానే ఉండాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరబెడితే చాలండి. నీడలో గాలికి మాత్రమే ఆరబెట్టాలి. ఒక మిక్సీ జార్లో కొన్ని బియ్యాన్ని వేస్తూ మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని ఒక జల్లెడలో వేసి జల్లించాలి. మొత్తం అంతా ఇలా చేయాలి. మధ్యలో పిండిని వత్తుకోవాలండి. ఇలా చేస్తే తడి ఆరిపోకుండా ఉంటుంది. దానిపై ఒక మెత్తటి కాటన్ టవల్ కానీ కాటన్ క్లాత్ కానీ కప్పి ఉంచాలి. ఇందాక చెప్పిన విధంగా పిండిని ఈ విధంగా ప్రెస్ చేసి దానిపై ఒక కాటన్ క్లాత్ కప్పేస్తే పిండిలో తడి ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి కదండి. పాకం మనకు పర్ఫెక్ట్గా వస్తేనే అరిసెలు మనకు పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు ఒక గిన్నెని స్టవ్ పై ఉంచి పాకంని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. చూడండి, స్టవ్ పై ఒక గిన్నె పెట్టేసాం కదా. దాంట్లో 750 గ్రాముల బెల్లం వేస్తున్నానండి. అంటే 3/4 కేజీ బెల్లం వేస్తున్నాను. 1 కేజీ బియ్యానికి. బెల్లాన్ని ఈ విధంగా తురుముకోవాలి. ఇలా దంచిన బెల్లాన్ని వేసి అందులో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని వేస్తున్నాను బెల్లం కరగడానికి. 1 కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం తీసుకున్నాం కదండి. దీన్ని మరీ ఎక్కువగా తక్కువ కాకుండా తీసుకోవాలి. బెల్లం కరిగాక దీన్ని వడకట్టాలండి. ఇలా లేత పాకం ఉన్నప్పుడే దీన్ని ఒక గిన్నెలో వడకట్టుకోవాలండి, జాలిగంటెలో. ఇలా వడకట్టడం ద్వారా బెల్లంలో ఏదైనా చెత్త ఉన్నా రాళ్ళు ఉన్నా మనకు రిమూవ్ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా రిమూవ్ చేశాక దీన్ని మళ్ళీ స్టవ్ పై మరొక గిన్నె ఉంచి అందులో మనం ముందుగా వడకట్టి పెట్టుకున్న బెల్లం నీటిని అందులో వేసి బాగా మరిగించాలి. ఇలా కలుపుతూ ఉండాలి. బెల్లం బాగా మరుగుతూ ఉన్నప్పుడు బెల్లం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో వాటర్ పోసి అందులో మరుగుతున్న బెల్లం పాకం వేయాలి. చూడండి, మొత్తం బెల్లం అనేది జారిపోయింది, ఉండలా రాలేదు కదా, ఇంకా పాకం రాలేదు. దీనిలో 1 టీ స్పూన్ ఇలాచి పొడి, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇంకాస్త మరిగించాలి. ఒకసారి చెక్ చేద్దామండి. చూడండి, పాకం ఇలా ఉండలా స్మూత్గా మనం ఎలా చేస్తే అలా సాగుతూ ఉండాలి. ఇప్పుడు పాకం ఇలా వస్తే పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు పిండిని కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి. దీనికోసము పిండిని ఒకరు పోయాలి, మరొకరు కలుపుతూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, పాకంలో ఈ విధంగా పిండిని వేస్తూ ఈ విధంగా కలిపాక మనకు పిండి అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది. ఈ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చేతితో ఒక చిన్న ఉండ తీసుకొని రౌండ్గా చేస్తే మన పిండి అనేది చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తే మనకు అరిసె పిండి రెడీ అయిపోయిందని అర్థం. చూడండి, మనకి అంటుకోకుండా వచ్చేసింది కదా. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఒక కవర్పై కాస్త ఆయిల్ని రాసి కొద్దిగా పిండిని తీసుకొని ఇలా కొంచెం మందంగా ఉండేలా పిండిని వత్తుకోవాలి. దీనిపై నువ్వులు కానీ గసగసాలు కానీ కావాలంటే వేసుకోవచ్చండి. ఇలా చేసుకున్న అరిసె పిండిని డీప్ ఫ్రై చేయాలి. ఒక్కొక్కటి వేస్తూ అది పొంగాలండి. పొంగితే మనకి పర్ఫెక్ట్గా వచ్చాయని అర్థం. ఇప్పుడు దానికోసమని ఆయిల్లో ఒకటి వేస్తున్నానండి. ఇది మనకి విరిగిపోకుండా చూడండి నెమ్మదిగా పైకి లేస్తూ పొంగుతుంది. సో ఇప్పుడు మన అరిసెలు అనేటివి పర్ఫెక్ట్గా వచ్చాయి.
ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మరోవైపు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి. ఈ విధంగా కాలిన అరిసెని జాలి గంటలో వేసి అరిసెల ప్రెషర్ లేదా ఇలా ఏదైనా ఒక ప్రెషర్ని తీసుకొని కానీ లేదా నార్మల్ ఒక గిన్నెతో కానీ ఆయిల్ అంతా వత్తాలి. ఇలా అన్నీ చేసుకోవాలి. ఇదే పద్ధతిలో మిగిలిన అరిసెల్ని కూడా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా కాల్చుకొని ఆయిల్ అంతా తీసేసుకొని వేరే ప్లేట్లోకి వేసుకోవాలి. మనకు బెల్లం అనేది పర్ఫెక్ట్గా పాకం వస్తే మనకు అరిసెలు పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి ఫ్రెండ్స్, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే అరిసెలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఈ ఫెస్టివల్ని. మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చాయో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. Thank you so much for watching. Bye friends.